దేవుని నామమున మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు మనల్ని అతిమిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్. దాదాపుగా దేవుని యొక్క వాక్యం శ్రీలారాధనలో ఒక 5-6 వారాలు అయిపోయింది. ఎందుకంటే మనము ఈ యొక్క ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కనుక ఆ వేడి భరించలేక సాయంకాల సమయంలో మనం ఆరాధన మార్చినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలను బట్టి ఇరుకులు ఇబ్బందులను బట్టి సాయంకాల సమయం ఆరాధనకు చాలా తక్కువ మంది రావడం, కొన్ని వారాలు ఎవరు రాకపోవడం జరిగింది. రమాలని 6 వారములు దగ్గరగా దేవుని యొక్క వాక్యము కొన్ని వారాలు వచ్చినప్పుడు హెల్త్ బాగోలేని వాళ్ళ గృహాలకు వెళ్ళి ప్రార్థన చేయడం ఇలాగా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని పనిలోనే మనం పాలుభాగస్తులమైనాము కనుక దేవుని వాక్యము అతి శ్రేష్టమైనది. ఇది దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. మనిషిని బ్రతికించేది కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే. వాక్యమై ఉన్న దేవుడు సమయమందు అసమయమందు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి దినాన ఒక ఆశీర్వాదకరమైన కుటుంబము ఏ విధంగా మానవ అనుభవాలతో నిండి ఉంది అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క కడవరి దినాలలో, అంత్య దినాలలో ఏ విధంగా అపవాది మన కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలో మరి ముఖ్యంగా చొరబడి అనేకమైన శ్రమలు, తాళలేనటువంటి శ్రమలు ఏ విధంగా వస్తున్నాయి, అది ఎందుకు వస్తున్నాయి, దానిలో నుంచి ఒక శ్రీమూర్తి యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి శ్రీమూర్తి యొక్క కుటుంబాన్ని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుకోవచ్చు ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త చేత పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువుకుందాము. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు ఇచ్చనేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారి నాశనము చేతకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరాలలో ప్రవేశించుచున్నది. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మమ్మల్ని అతిమిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మిమ్మల్ని కనపరుస్తూ ఉన్నాము ప్రభువా. ఏ యోగ్యత లేని వారు ప్రభువా, కేవలం మీ ఉచితమైన కృప వలన మాత్రమే నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరము కుటుంబాలతో సజీవ లెక్కలో ఉన్నాము ప్రభువా. నేను ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి గర్వించక మా మరణ పర్యాంతం వరకు నిశ్చితులుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. సమయాన్ని సద్వినియోగపరచుకుని నీ బిడ్డలందరినీ మీ జ్ఞానంతో నింపి బలపరచండి. నీ పరిచర్యలో బలమైన పాత్రలుగా వీరిని ఎత్తి పట్టుకోమని, వాక్యానుసారమైన జీవితము మాకు మీరు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగములో స్త్రీలమైన మనము ఎవరి మాట వినాలి అంటే సర్వోన్నతుడైన పరమ తండ్రి అయినటువంటి సృష్టికర్త అయిన యెహోవా దేవుని మాట వినాలి. విని ఆయన మాటలు చెవియొగ్గి వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ మీ కుమార్తెలకు మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యము, గర్భఫలాలు దివ్యాకి కొద్ది మాసాలలో దేవాది దేవుడు మంచి స్వాస్థ్యాన్ని ఇవ్వవచ్చున్నాడు. మనకి గర్భఫలాన్ని ఇచ్చినాడు, వారు ఎదుగుతూ ఉన్నారు. అందుకని 128వ సంకీర్తన 4వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు స్త్రీ అవసరం లేదు,
యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు. సియోనులో నుండి నీవు దీవింపబడతావు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ భర్త లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె నీవు ఉంటావు. ఎవరంట? యెహోవా మాట విని, యెహోవా మాటకు లోబడుచు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు. సియోను అంటే దేవుని పట్టణం. ఎవరుంటారట? మనమందరం కూడా దేవుని పట్టణంలో ఉంటామంట. భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎవరుంటారట? మన బిడ్డలు, మన సంపూర్ణ కుటుంబాన్ని దేవదేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి చదువుకున్నటువంటి వాక్య భాగంలో కడవరి దినాలలో, అంత్య దినాలలో భయానకమైన సంఘటనలు, అంటే మన గుండె చెల్లించిపోయేది. ప్రభా, ఇలాంటివి కూడా జరుగుతాయా ప్రభా? ఇలాంటి సంఘటనలు మేము ఎక్కడో వింటున్నాం, ఈ వార్తలు, దుర్వార్తలు. ఏమండి, ఇవి మన బిడ్డలకి జరగకుండా, మన కుటుంబంలో జరగకుండా, మన సంఘంలో, మన సమాజంలో జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వారికి ఏం చేయాలంట? రోదన చేయుట, అంగలార్పు విద్య నేర్పించాలంట. ఎందుకంటే అపవాది వీధులలో చొరబడుతున్నాడు. ఎవరిని మృంగుదుమా అంటే ఎవరి బిడ్డలను, కుమార్తెలను. చూడండి, వీధులలో పసిపిల్లలు లేకుండా, అంతేకాకుండా రాజ్య మార్గములలో ఎవరు లేకుండా. తన టార్గెట్ ఏంటండి? స్త్రీలు, పురుషులు కాదు. ఎవరు? వారి కంటే అంత్య దినాలలో ఎవరు? వాక్యం ఏం చెప్తుంది? చిన్న బిడ్డలు లేకుండా చేయడమే అపవాది మెయిన్ టార్గెట్. మనకి ఎక్కువ ఎవరంటే ఎక్కువ ఇష్టం అండి? మన పిల్లలంటే ఎక్కువ ఇష్టం, మన బిడ్డలంటే అమితమైన భీతి. అందుకని మనం తిన్నా తినకపోయినా ఏంటి, తల్లి కడుపు చూస్తుంది అని అంటారు కదా. భార్య ఏమో చెవుకు చూస్తుందంట తల్లి. బిడ్డలు మన వృద్ధాప్య వయసు వచ్చినప్పటికి కూడా వారి బిడ్డలే కదా, అవునా కదా? మన వృద్ధాప్య వయస్సు, మన శరీరంలో సత్తు తగ్గిపోయినప్పటికీ కూడా వారు మనల్ని ఏ విధంగా శక్తికి మించిన కొలది రక్తాన్ని దారిపోసి వారిని కాచి కాపాడి సంరక్షిస్తామో, మన వృద్ధాప్య వయసులో వారు చూసినా చూడకపోయినా వారి పట్ల అలాంటి ప్రేమే మనం చూపిస్తాం కదా. త్యాగపూరితమైన ప్రేమను మనము చూపిస్తాం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, వారిపైన అపవాది చొరబడి వారిని నాశనం చేయడానికి శత విధాలుగా ప్రయత్నిస్తుందంట. రాజ్య మార్గములలో, మన గృహములో కిటికీలలో పొంచి ఉంటుందంట. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో నిజంగా ఆశీర్వాదకరమైన కుటుంబం, మధురమైన అనుభూతులతో ఉన్న కుటుంబాన్ని మారా అనుభవాలతో ఏ విధంగా మార్చింది అనేది మనం ఒకసారి చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎలీషబా అనే కుమార్తె గురించి వినాన మనము ధ్యానం చేద్దాము. ఎలీషబా కుమార్తె గురించి మనము ధ్యానం చేద్దాము. చూడండి, నిర్గమాకాండము 6వ అధ్యాయము, నిర్గమాకాండము 6వ అధ్యాయము ఇది 3వ వచనం చదవమ్మా. చాలు. అహరోను అమినాదాబు కుమార్తెయు నయసోను సహోదరునైన ఎలీషబను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీబును, ఎలియాజరును, ఈతామారును కనెను. ఎవరిని పెళ్లి చేసుకున్నాడట? అహరోను ఎలీషబా అనే కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఎలీషబా తండ్రి పేరు చూస్తూ ఉన్నప్పుడు అమీనాదాబు, తన యొక్క సహోదరుడు నయస్సోను. నయస్సోను యొక్క సోదరే ఎలీషబా. ఎలీషబా అంటే ప్రదానం చేయబడిన కుమార్తె. చెప్పండి, ప్రదానం చేయబడిన కుమార్తె. మనం ఎవరికి ప్రదానం చేయబడి ఉన్నాము అంటే, నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. ఎందుకంటే స్వరక్తం ఇచ్చి సొత్తైన జనాంగముగా, కుమార్తెలుగా మనల్ని
చేయబడతాం. అయితే ఈ యొక్క వాగ్దానము ఆ పేరుకి అర్థం ఏంటంటే ప్రదానం చేయబడిన కుమార్తె అని. దేవునికి సర్వోన్నతునికి ప్రదానం చేయబడింది అంటే దేవుని యొక్క చిత్తము సంకల్పము చొప్పున జీవించే కుటుంబం అని అర్థము. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి కుటుంబము ఎలీషబా కుటుంబం. చూస్తూ ఉన్నప్పుడు అహరోను, మోషే, మిరియాము, యొకోబెతుల యొక్క బిడ్డలు, అమ్రాము, యొకోబెతుల యొక్క ముగ్గురు బిడ్డలు, ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలు. చూస్తూ ఉన్నప్పుడు అహరోనేమో ప్రధాన యాజకుడు, మోషే ఏమో నాయకుడు, ఇశ్రాయేలు ప్రజలను 6 లక్షల పైగా కాలువలాన్ని నడిపించే గొప్ప నాయకుడు కదా, ఫరో కుమారుడు. అంతేకాదు ఆ ఆధిక్యతను కూడా విడిచిపెట్టి క్రీస్తుని కేంద్ర బిందువుగా ఆయన చూసుకుని క్రీస్తు కొరకు శ్రమ పడుట మేలు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో నెరవేరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే నాయకుడు ఒక కుమారుడు, అహరోను ప్రధాన యాజకుడు, అంతేకాకుండా మిరియాము ఒక ప్రవక్తని, ప్రవచించేటటువంటి కుమార్తె. ఎంత గొప్ప ధన్యకరమైన కుటుంబం అండి. ఆ బిడ్డలు ఆశీర్వాదకరమైన జీవితం వారు జీవిస్తూ ఉన్నారు. ఆ అహరోను ప్రధాన యాజకునిచే మరి జతపరచబడినటువంటి కుమార్తె ఎలీషబా. ఈమె ప్రదానం చేయబడింది. ఎవరికంటే అహరోనికి ప్రదానం చేయబడింది. ఎంతమంది కుమారులు అంటే 4 కుమారులు. నాదాబు, ఎలియాజరు, అబీహును, ఈతామారు. ఎంతమంది కుమారులు అండి? 4 కుమారులు. అయితే ఈమె సంతోషించే విషయం ఏంటంటే యూదా వంశానికి చెందినటువంటి కుమార్తె. ఎవరు? ఎలీషబా యూదా వంశంలో వచ్చినటువంటి కుమార్తె. ఆదికాండము 49వ అధ్యాయము 8-9 వచనములు. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. యూదా వంశంలో వచ్చినటువంటి కుమార్తె ఈ కుమార్తె. యూదానంట ఎవరు స్తుతిస్తారంట? నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. అంతేకాకుండా నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. ఆ కింద వచ్చిన చదవండి. నీ తండ్రి కుమారులు సాగిలపడదు. అది ఏ దండం అంట? రాజదండము తొలగదు. తర్వాత చెప్పండి. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైందురు. యూదా గోత్రపు సింహమైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుటుంబం నుంచి ఈ లోకానికి వచ్చినారు. ఆ యాకోబు లేయా యొక్క కుమారుడే యూదా. ఎవరండి? యాకోబు లేయా యొక్క కుమారుడు యూదా. యూదాని పట్ల పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ప్రణాళికను ఉంచినాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. ఆ చిగురే యూదా గోత్రపు సింహముగా మన మధ్యకు రాబోచున్నాడు. యూదా గోత్రానికి ఒక గొప్ప ఆధిక్యత దేవుని యొక్క ప్రణాళికలో ఆ కుటుంబం ఉంది. రాజదండమంట ఆ కుటుంబం నుంచి ఎన్నటికీ కూడా తొలగిపోదని ప్రవచనము మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ కుటుంబం నుంచి ఎవరు వచ్చారంటే ఎలీషబా. యూదా గోత్రానికి చెందినటువంటి ఒక యాజకత్వంలోనే ఒక కుమార్తెగా ఉంది ఈ యొక్క ఎలీషబా. యాజకుడి కుమార్తెగా ఉంది. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, ఎలీషబా సంతోషించే విషయాలు 5 ఉన్నాయి. ఏంటండి? ఎలీషబా సంతోషించే విషయాలు ఎన్ని ఉన్నాయి? 5 విషయాలు ఉన్నాయి. మొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు తన భర్త ఏమో ప్రధాన యాజకుడు. ఎవరు? తన భర్త ప్రధాన యాజకుడు. అంతేకాకుండా తన మరిది మోషే ఏమో గొప్ప నాయకుడు. మోషేని బట్టి ఒక ప్రవచనం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఫరోకి నిన్ను దేవుడిగా నియమించాను మోషే అంటూ ఉన్నాడు. ఎవరికంట? ఫరోకే ఒక దేవుడిగా. అతను ఇతనికి మరిదిగా ఉన్నాడు. రెండో విషయం ఆశీర్వదింపబడిన విషయం. మూడోది తన యొక్క కుమారులందరూ కూడా ఉప ప్రధాన యాజకులు. ఎవరు? ఉప ప్రధాన యాజకులు. 4 కుమారులు కూడా. తన భర్త ఏమో ప్రధాన యాజకుడు, తన యొక్క కుమారుడేమో ఉప ప్రధాన యాజకులు. అంతేకాకుండా యూదా తెగకు తన సహోదరుడు ఒక
అక్కడ కనిపిస్తుంది. అయితే తన కుమారుడు ఉప ప్రధాన యాజకులు కదా, యాజకత్వాన్ని చేస్తూ ఉన్నారు కదా. అయితే ఒక భయంకరమైన అంటే అపవాది ఏ విధంగా చొరబడి దేవుని బిడ్డల్ని దేవునికి విరోధమైన అస్త్రములుగా ఆయుధాలుగా ఏ రీతిగా వాడుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు లేవికాండము 10వ అధ్యాయము, లేవికాండము 10వ అధ్యాయము మొదటి వచనంలో అహరోనుతో పాటు తన యొక్క కుమారుడు గుడారములో దేవునికి సేవ చేస్తూ ఉన్నారు. తన యొక్క భర్త తండ్రి ఏమో అహరోను ప్రధాన యాజకుడు, కుమారుడు ఏమో ఉప ప్రధాన యాజకుడు. దేవుని యొక్క గుడారములో దేవునికి సేవ చేస్తున్నటువంటి దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన కుటుంబం. అయితే చూడండి, లేవికాండము 10వ అధ్యాయం మొదటి వచనము, అహరోను కుమారుడైన నాదాబు అబీహును తమ ధూపాత్రులను తీసుకుని వచ్చి వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూప ద్రవ్యములను వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని, ఏంటంటే అది చదవండి, ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి, దేవుని సన్నిధికి ఏ అగ్నిని తీసుకొచ్చారంట? దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి, దేవునికి విరోధమైన ఏ ఆయుధము బతిలకు. చూడండి, ఎవరి పని చేశారంటే తెలియని వ్యక్తులు కాదు, తెలిసి తెలియని వ్యక్తులు అసలే కాదు. దేవుని యొక్క సన్నిధానంలో యాజకత్వాన్ని చేసినటువంటి వారు వీరు ప్రధాన యాజకత్వ కుటుంబంలో ఉన్నటువంటి వీరికి అన్ని క్షుణ్ణంగా తెలుసు. తెలిసినా కూడా యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధి, ఎవరి సన్నిధికి తీసుకొచ్చారంట? దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి ఏదైతే తీసుకొచ్చారో వేరొక అగ్ని, ఆ అగ్ని ఎవరిని కాల్చివేసిందంట? నాదాబు అబీహును కాల్చివేసింది. ఇప్పుడు బిడ్డలు చనిపోయారు. ఈ దుర్వార్త ఎవరికి తెలిసిందంటే ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుకు తెలిసింది, నాయకుడైనటువంటి మోషేకి తెలుసు. అయితే దేవదూత ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఎలీషా దగ్గరికి వచ్చింది. నీ కుమారుని గుడారంలో ఈ విధంగా చనిపోయారు. అయితే ఇప్పుడు వీరిని భూస్థాపనం చేయాలి కదా, క్రైస్తవునికి కదా భూస్థాపన కార్యము. అందుకనే అనేక సంవత్సరముల నుంచి ఈ పెందుర్తి మండలంలో దైవజనులు బరియల్ గ్రౌండ్ కోసం ప్రయాసపడ్డారు. అవునా కాదా? అది మనకి చాలా ప్రాముఖ్యమైన. మోషే అహరోనుతో ఇట్లా, నేను ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. ఏంటండి? ఎవరి ఎదుట? వారి యందు నన్ను నేను మహిమపరచుకుంటాను. అంతేకాకుండా ప్రజలందరి ఎదుట కూడా నన్ను నేను మహిమపరచుకుంటాను. ఇదేంటి? ఇక్కడ ఒక దుర్వార్త జరిగింది. బిడ్డలు చనిపోయారు, అహరోను బిడ్డలు చనిపోయారు, ఉప ప్రధాన యాజకులు చనిపోయారు. కానీ అక్కడ దేవాది దేవుడు వారిని బట్టి దుఃఖపడటం లేదండి, వారిని బట్టి బాధపడే విషయాలు అక్కడ మాట్లాడటం లేదు. నన్ను నేనే మహిమపరుచుకుంటాను, నా మహిమను మీరు దొంగిలించారు కనుక, నాకు నా చిత్తం చొప్పునే మీరు చెయ్యలేదు కనుక కదండి. ఆకాశము భూమి గతించినా కూడా ఆయన మాటలు నిరర్థకం కావు. అదే ఎలాగంటే సున్నాయినను పొల్లు అయినను కూడా నిరర్థకం కాదంట. చిన్న పాపమే దానికి వచ్చేటటువంటి జీతము మరణమే. చూడండి, నన్ను మహిమపరచుకుందును. చూడండి, తర్వాత అహరోను మౌనముగా ఉండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారుడైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాళెము వెలుపకి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పండి. ఎక్కడి నుంచండి? పరిశుద్ధ స్థలంలో నుంచి ఎక్కడ తీసుకెళ్లాలంట?
పాళెము వెలుపల, గుడారము వెలుపల, పట్టణానికి వెలుపల ఎవరు తీసుకుని వెళ్ళిపోవాలి? శవాలు. అది సామాన్యమైన శవాలు కాదండి, ఉప ప్రధాన యాజకుల శవాలు. ఆ శవాలను ఎక్కడ తీసుకువేయమంటున్నాడు? పరిశుద్ధమైన నా స్థలంలో నుంచి వెలుపలకు తీసుకుని వెళ్ళిపోండి. అంతేకాదండి, ఈ యొక్క బలిల కార్యక్రమంలో, భూస్థాపన కార్యక్రమంలో ప్రధాన యాజకుడు ఉండడానికి వీలు లేదు. ఎవరు ఉండడానికి వీలు లేదు? వారు శపింపబడిన వారు. ప్రధాన యాజకుడు భూస్థాపన కార్యం చేయడానికి వీలు లేదు. ఎవరున్నారు? తండ్రి. తండ్రి భూస్థాపన కార్యంలో పాల్గొనడానికి వీలు లేదు. దేవుని కార్యాలు ఎంత క్రూరంగా ఉంటాయా! ఆయన రోషము కలిగినటువంటి దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఆయన కోపం కూడా ఆ విధంగా ఉంటుంది. అయితే అందరూ కూడా అనుకునే ఉంటారు కదా, ఉప ప్రధాన యాజకులు ఈ విధంగా మరణించడం ఏంటి, లేకపోతే వారి యొక్క భూస్థాపన కార్యక్రమం ఈ రీతిగా జరగడం ఏంటి? అయితే ఎవరికి కూడా అవకాశం ఇవ్వకూడదు. ఎవరంట వస్త్రాలను తీయకూడదంట. అప్పట్లో మనుషులు చనిపోతే ఏం చేస్తారంట? రోదన చేయిస్తూ, బూడిద రాసుకుంటూ, గోనె పట్ట కట్టుకుంటూ, ఇది తగ్గింపుకు సాదృశ్యంగా కనిపిస్తుంది. మరి ప్రధాన యాజకులు చనిపోతే తన కుటుంబ సభ్యులు ఏ రీతిగా ఏడుస్తారు చెప్పండి? అక్కడ వాక్య భాగం తెలియపరుస్తుంది, వారి యొక్క వస్త్రములు తీయకూడదు. ప్రధాన యాజకుడు ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదు. ఊరి చివర వారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ వార్త దూత ద్వారా ఎవరికి తెలియపరచబడిందంటే ఎలీషాకు వేరొక అగ్నిని తీసుకురావడం వల్ల దేవుని యొక్క కోపము, రోషము వలె వారి మీదకి వచ్చి వారు చనిపోయారు. వారి యొక్క శవాలు గుడారము వెలుపలకి తీసుకురాబడ్డాయమ్మా. దీనిలో భూస్థాపన కార్యక్రమంలో నీ భర్త కూడా పాల్గొనకూడదని దేవుని యొక్క వాక్కు తెలియపరచడం జరిగింది. మోషే ద్వారా చెప్పినప్పుడు ఆమె తన పుట్టుక గురించి శపించుకుందంట. దేని గురించి? నేను ఎందుకు పుట్టాను? నా బిడ్డలు నా కళ్ళ ముందు ఈ రీతిగా చనిపోతే తన తండ్రి ఆ యొక్క శవాలు కూడా తాకకుండా ఇంత భయంకరమైన దుర్మరణం ఎందుకు పొందుకున్నారని తన పుట్టుక గురించి ఎలీషా విలపించింది. కానీ ప్రధాన యాజకుడైనటువంటి అహరోను మాత్రము దేవాది దేవుని దూషించలేదండి. అహరోను దేవుని దూషించలా, నాయకుడైనటువంటి మోషే కూడా దేవుని ప్రణాళిక చొప్పునే, దేవాది దేవుడు ఆజ్ఞ ఏది ఇచ్చాడో దాన్ని చొప్పునే ఆయన చేయడం అనేది అనేక మంది స్త్రీలు ఆమెను బలపరిచారంట. ఆ దుఃఖములో ఆమెకు తోడుగా ఉన్నారంట. అందుకనే ప్రసంగి గ్రంథములో విందు జరుగ ఇంట ఉండుట కంటే ప్రలాపించు ఇంట ఉండుట అది ఎంతో మేలు. యాజకత్వ కుటుంబంలోంచి వచ్చినటువంటి కుమార్తె ఎలీషాకు గాను అనేక మంది స్త్రీలు 7 దినాలు బలపరిచారట. ఎన్ని దినాలు? 7 దినాలు బలపరిచారు. అంతేకాకుండా ఆ భూస్థాపన కార్యక్రమంలో ఎవరు తోడుగా ఉన్నారంట? ఎలీషాకు మిరియాము తోడుగా ఉందంట. ఆ భూస్థాపన కార్యక్రమం అంతా కూడా ఎవరు చేశారంటే తన తల్లి చేత ఆ కార్యక్రమము చేయబడింది. ఇది ఎంత అంటే వేదనకరం, అంటే ఇలా కూడా జరుగుతుందా ప్రభు అంటే జరుగుతుంది. ఎందుకంటే తెలిసి తెలియని పొరపాట్లు అంటే ఇవే. అంటే యవ్వన వయస్సు చాలా ప్రశస్తమైనది, ప్రమాదకరమైనది. యవ్వన వయస్సు ఎలాంటిదండి? ప్రశస్తమైనది. యవ్వన బలము, యవ్వన శక్తి దేవుని మహిమార్థమై వినియోగించేది. ఇది చాలా ప్రశస్తమైనది. ఉడుకు రక్తం అంటారు కదా. వారు ఏం చేస్తున్నారో తొందరపాట్లు వారికి తెలీదు. వారు కొన్ని సందర్భాలలో నేను పెద్దోళ్ళు అయిపోయానమ్మా, పెద్దవాళ్ళు అయిపోయాను, ఇంకా చెప్తావా మాకు అంటూ ఉంటారు కదా. అంటే మాకు అన్ని తెలుసు అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో కొన్ని పొరపాట్లు కూడా ఈ రీతిగా చేస్తారు. చేసినప్పుడు ఫలితంగా ఏమొస్తుందంటే దేవుని యొక్క శిక్షకు పాత్రులము. అలా చేయటం ఎవరు ప్రేరేపిస్తూ ఉంటారు అని అంటే మరణ దేవత ప్రేరేపిస్తుంది. అంత్య దినాలలో, కడవరి దినాల్లో మరణ దేవత మన వీధులలో పొంచి ఉంటుంది, మన వీధి కిటికీలలో పొంచి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు లేకుండా చేయటకు, యవ్వనులను పాడు చేయటకు, దేవునికి విరోధమైన ఆయుధాలుగా వాటిని చేయటకు ఏంటంట అపవాది వచ్చి ఉంటుంది. తనకున్న సమయం తక్కువగా ఉంది కాబట్టి దేవునికి విరోధమైనది విగ్రహాల నాకు కాక వేరొక దేవుడు ఉండకూడదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. పరిశుద్ధ స్థలంలో నుంచి
అందుకే యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 8వ వచనము, యెహోవాను నేనే, మహిమ ఘనత ప్రభావం నేను ఎవ్వరికి ఇచ్చేవాడను కాను అంటున్నాడు. విగ్రహారాధన గురించి పరమ తండ్రి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్షను విగ్రహారాధనను మనము చంపివేయుడి అని అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘంతో తెలియపరుస్తూ ఉన్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. విగ్రహారాధన దేవునికి విరోధమైనది. ఆజ్ఞలలో ఒకటి నేను కాక వేరొక దేవుడు మీకు ఉండనే ఉండకూడదు. అంతేకాకుండా చూడండి 97వ సంకీర్తన 7వ వచనం, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపడుదురు. ఇక్కడ గొప్ప ప్రధాన యాజకులు భయంకరమైన మరణం అంటే వారి కుటుంబమే ఒక సిగ్గుపడే విధంగా గొప్ప ప్రధాన యాజకులు ఇంత భయంకరమైన ఉగ్రతను పొందుకుంటారా అంటే వారిని చూసి మనుష్యులందరూ కూడా భయపడాలా వద్దా? వారి యొక్క మరణం చూసి ఇలాంటి తప్పు ఇలాంటి పొరపాటు మరొకసారి దేవుని సన్నిధిలో చేయడానికి వీలు లేదు. అందుకని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరంలోనే కాదు, దేవుని యొక్క సన్నిధి మనం నిలిచిన ప్రతి ఒక్క స్థలం ఉంది. ఆయన సన్నిధి ప్రత్యక్షత, ఆయన యొక్క కనుదృష్టి దేవుని సన్నిధిలోనే కాదండి, దేవుని యొక్క మందిరంలోనే కాదు. మనం ఎక్కడుంటే దేవుని స్వారూప్యంలో ఉన్న మనమందరం ఎక్కడుంటే ఆయన అక్కడ దేవుని సన్నిధి ప్రత్యక్షత ఉన్నది. కాబట్టి చదవండి, ప్రతిమలను పూజించే వారందరూ కూడా సిగ్గుపడతారు. తర్వాత సకల దేవతలు ఆయనకి నమస్కారము చేయును. ఈ సృష్టిలో ఉన్న సకల దేవతలు ఎవరికి నమస్కారం చేస్తారంట? సృష్టికర్త అయిన త్రిత్వములో ఏకమై ఉన్న దేవదేవునికి నమస్కారము చేస్తారు. అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం కదండి. అంత గొప్ప దేవుని ఆరాధన చేస్తున్నాం. మనము అల్ప విశ్వాసంతో ఉండడం ఎంతవరకు అది సమంజసం? ఆవగించేంత విశ్వాసం మనలో ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు. అంటే అంత విశ్వాసం కూడా మనలో లేదా? ఏమండి, అంత విశ్వాసం నీకుంటే కొండలను పెగిలించే శక్తి నీకు దేవాతి దేవుడు. అంటే కొండలంటే భయంకరమైన మోయలేని భారం మనం మోస్తూ ఉంటాం. అది మనం నెట్టగలమా? ఏమండి, అది దూరంగా ఉన్న చూస్తున్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అవునా కాదా? కదా, అంత మోయలేని భారాన్ని మన నుంచి దేవదేవుడు తీసివేస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? విగ్రహారాధన దేవునికి హేయమైనది, అది మనము చంపివేయాలని నిర్మోహమాటంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుచు ఉన్నాడు. దేవుని వాక్యం వింటాం, సంస్కారం తీసుకుంటాం. అందుకనే నరపుత్రుడా నీ హృదయంలో విగ్రహములను నీవు నిలుపుకొనుచున్నావు అని దేవాది దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. మనం దేవాది దేవుడిని, నిజదేవుడిని, నిజరక్షకుడిని మనం ఆరాధన చేస్తూనే మరలా తాయితులు కట్టుకుంటాము, నల్ల తాళ్ళు దిష్టి తగలకుండా కట్టుకుంటూ ఉంటాము. ఏమండి, పోయిన వారం మాస్టర్ గారు చెప్పారేంటి, గడియలు ముహూర్తాలు ఇవి కూడా దేవాది దేవుడు చేసిన సమస్తాన్ని బట్టి ఆయన సంతోషించాడంట. 1వ అధ్యాయం 31వ వచనం, సమస్తము మంచిదిగా ఆయన కనిపించింది, దాన్ని బట్టి ఆయన సంతోషించాడు కదా. కాబట్టి మనం ఇంకా కూడా అల్ప విశ్వాసంతో ఏం ఆలోచిస్తాం? మంచి గడియలు, శుక్రవారం పూట ఆడపిల్ల గడప దాటకూడదు, శుక్రవారం పూట డబ్బులు ఒకరికి మనం ఇవ్వకూడదు, ఒకరి దగ్గర మనం తీసుకోకూడదు, మంగళవారం ఆడపిల్ల గుమ్మం దాటకూడదు. ఎన్నో ఏమండి, మనం అన్న ప్రాసన కార్యక్రమం నుంచి మన పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు కూడా గడియలు, వారాలు ఇవన్నీ చూస్తూనే ఉంటున్నాం. కానీ ఒకటి, కాల గమనములు ఎవరి వశంలో ఉన్నాయండి? దేవుని వశంలో ఉన్నాయి. కాబట్టి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన బిడ్డలు మనం కూడా ఆశీర్వదింపబడాలి అని దేవుని చిత్తము ప్రణాళికలో ఉండాలని దేవాది దేవుడు ఆశపడుచు ఉన్నాడు. కొన్నిసార్లు ఇన్ని గొప్ప తలాంతులు ఉంటే వీరేంటి ఇలాగా శాపగ్రస్తులైపోతున్నారని అన్యులు మాట్లాడుకునే సందర్భాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. ఏంటి వీరి కుటుంబం ఇలా పతనమైపోతుంది, చిన్నాభిన్నమైపోతుంది ఏంటి అంటే అక్కడ ఏంటంట, విగ్రహాలను బట్టి అతిశయిస్తూ ఉన్నారంట. విగ్రహం అంటే నాకంటే అమితంగా దేని ప్రేమించినా అది విగ్రహారాధనతోనే సమానమైన నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలో
అది విగ్రహారాధనతోనే సమానం. తల్లిదండ్రులు లేని కుటుంబ సభ్యులు ఎవరిని కూడా విగ్రహారాధన అంటే ప్రతిమలకు నమస్కారమే కాదు, దేవుని కంటే అమితంగా దేన్ని ప్రేమించిన అది విగ్రహారాధనతోనే సమానమని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. ఏ విగ్రహారాధనతో దేవుని సన్నిధిని దూరపరుచుకుంటున్నాము, ఏ విగ్రహారాధనతో దేవుని ఆశీర్వాదాలు దూరపరుచుకుంటున్నామో మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆశీర్వాదాలు పొందుకుంటూనే వెనువెంటనే శాపగ్రస్తమైంది లోతు భార్య. కళ్ళ ముందేమున్నాయి? లోతు కుటుంబము దేవదూతల చేత చాలా త్వరపడి సొదొమ గుమొర్రా నుంచి ఊరి వెలుపలకు తీసుకుని వస్తున్నారు. ఆ కళ్ళ ముందు ఏం కనిపిస్తుందంటే ఆశీర్వాదం ఉంది. దేవదూత ద్వారా ఒక మాట తెలియపరిచి వెనక్కి ఏం జరిగినా చూడడానికి వీలు లేదు. ఎదురుగా ఏమో ఆశీర్వాదం ఉంది, వెనకేముంది భూ సంబంధమైన క్షయమైన ఆశీర్వాదాలన్నీ కూడా ఉన్నాయి. లోతు భార్య ఆశీర్వాదంతో మొదలు వెనువెంటనే శాపగ్రస్తమైంది తన జీవితం. మనం కూడా మన కళ్ళ ముందే ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ అనుభవించలేని నిస్సహాయ స్థితిలో మనము బ్రతుకుతూ ఉంటాం. దేనికి కారణం అంటే మనము దేవునికి ఆయాసకరమైన క్రియలు జీవించడం వల్ల, మన వలన ఆయన మహిమ పాడవడం వల్ల, ఆయన మహిమను దొంగిలించడం వల్ల, లేకపోతే ఆయన చిత్తము చొప్పున మనం జీవించకపోవడం వల్ల ఏదో ఒక కారణం. ఇది దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక కుటుంబం. ఈ కుటుంబంలోనే ఎన్నో శోధనలు మరి మన కుటుంబంలో. కాబట్టి మనం ఏం చేయాలంట? రెప్పపాటున ఏం జరుగుతుందో తెలియదు, ఆవిరి వంటిది మన జీవితం. కాబట్టి దేవుని వాక్యము ఈ జరిగినటువంటి ఉగ్రత నా కుటుంబంలో జరగకూడదని దేవుని యొక్క వాక్యము వెలుగైన దేవుడు ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు. మనల్ని ఆశీర్వాదకర్తలుగా మనం చేయాలని ఆశపడుచూ ఉన్నాడు. ఆశీర్వాదకరమైన జీవితం మనం పొందుకోవడమే కాదు, అనేకులకు ఆశీర్వాదాన్ని పరిచయం చేసే విధంగా క్రైస్తవ కుటుంబాలు ఉండాలని ఆయన ఆశపడుతుంది. ఎలీషా అంటే ఏం చెప్పాను? దేవుని చేత ప్రదానం చేయబడిన కుటుంబం ఏమండి. కాబట్టి మనం కూడా దేవునితో ప్రదానం చేయబడి వరకు కూడా ఆయన సొత్తు అంటున్నాడు. ఆయన ఎంత రోషంతో చెప్తున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. విలువైన రక్తము చేత కొనబడినవాడు కదా. రెండవ రాకడలో ఆయనతో ప్రదానం చేయబడాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తము సంకల్పం చొప్పున ఈ లోకంలో మనం జీవించాలి. దేవునికి విరోధమైన ఏ ఆయుధము మన జీవితాలలో మన గృహాలలో ఉండడానికి వీలు లేదు. అలాంటి జీవితము, వాక్యానుసారమైన జీవితము మనమందరం కలిగి జీవిస్తూ మన బిడ్డలను దేవుని యొక్క ఆశీర్వాదాలకు యోగ్యులుగా ఎంచబడే విధంగా దేవుని యొక్క వాక్కులతో ఉపదేశించే తల్లులుగా మనం ఉంటూ దినదినము దేవునిలో వాళ్ళని ఫలింపచేస్తూ మనమందరం కూడా ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఉండాలని దేవదేవుడు ఈ వాక్యము మనందరి వెలుగుల్లో బహుగా ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె పరిశుద్ధుడా గరిడ గొప్ప దేవాన్ని వందనాలు. నీ వాక్కులతో ప్రభువా నాతో మాతో సూటిగా మీరు మాట్లాడిన విధంగా బట్టి వందనాలు ప్రభువా. నీవు నీ యొక్క సంకల్పంలో ఏర్పాటు చేయబడిన అపరాధ కుటుంబం ప్రభువా, వారు చేసినటువంటి ఒక అపరాధమును బట్టి భయంకరమైన శాపాన్ని వారు పొందుకున్న పరిస్థితి. ఎలీషా ప్రదానం చేయబడినటువంటి కుమార్తె ప్రభువా, నేడు మేము కూడా నీ స్వరక్తము చేత నీ కుమార్తెలుగా నీ సంఘములో ప్రభువా శరీరంలో పాలి భాగస్థులను మమ్మలను ఐక్యపరిచావు దేవా. నీవు ఇచ్చినటువంటి ఆధిక్యతను మేము వినియోగపరుచుకుంటా మా మరణ పర్యాంతం వరకు నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము నాకు మాకు మీరు దయచేయండి. సమయాన్ని సద్వినియోగపరుచుకుని సన్నిధానం నిలబడిన వారిని వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనుష బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీలో ఫలింపచేయండి, మీలో చిగురింపచేయండి. మంగాపుడు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ జ్ఞానంతో బలపరచండి ప్రభువా. చిన్ననాటి నుంచి ప్రభువా సంధ్యా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ జ్ఞానంతో బలపరిచి మీలో ఫలింపచేస్తున్నందుకు వందనాలు ప్రభువా. దివ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇస్తున్నటువంటి గర్భఫలాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఆ కుమార్తె మీ యొక్క చిత్తము మీ యొక్క ప్రణాళిక మీరు బయలుపరచమని ఉన్నారు. మీ జ్ఞానంతో ఉపదేశించే తల్లులుగా దైవ వాక్కులతో ఆమెను బలపరచండి ప్రభువా. స్తోత్రము
రత్నాలు వారి బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి, మీ జ్ఞానంతో బలపరచండి, మీలో ఫలింపచేయండి. నన్ను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను, చిన్న బట్టి అభిని సాత్విక్ని మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి, బలపరచండి. ఆశీర్వాదకర్తలుగా వారిని మీరు ప్రభా గొప్ప ఉన్నత స్థితిలో వారిని ప్రభా మీకు చింపచేయమని ఉన్నాను. ప్రభా నీకు స్తోత్రము. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవానికి వందనాలు. ఇతరులను ఆశీర్వదించే స్థితిలో అభిని సాత్విక్ని మీరు బలపరచమని ఉన్నాను. మా సంపూర్ణ కుటుంబము నేను సేవ చేస్తుండగా ప్రభా నీ నామకర్తకై ప్రయాసపడుచుండగా నీలో ఫలింపచేయండి, నీలో చిగురింపచేయండి. ప్రభా మీరు ఆకలి కొరకు సిద్ధపడే వరుసలో నన్ను ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరిచి సంఘాన్ని మీరు పురుకొల్పమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మాను క్షమించుము, మమ్మల్ని శోధనకి కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని మెండు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడున్న ప్రతి ఒక్కరి పైన, వారి వారి బిడ్డల పైన, వారి వారి కుటుంబాల పైన, సంఘమంతుని పైన సదాకాలం నిలిచి తోడైనను కాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును కాక.